నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? భోగి కరడుగట్టిన దొంగ దాదాపు 3 ఏళ్లలోనే 40 పైగా కూడా కేసులు. ఇతను కన్ను పడిందంటే చాలు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ప్రధానంగా ఇతను రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను దొంగతనం చేయడంలో ఆరితేరిన వ్యక్తి రియాజ్ అనే నిందితుడు. ఇతన్ని శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న సందర్భంలో కానిస్టేబుల్ సిసిఎస్ కి సంబంధించిన కానిస్టేబుల్ ప్రమోద్ ని హత్య చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిందితుడిని పట్టుకోవడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాదాపు 9 టీంలను ఏర్పాటు చేసి అతని కోసం జల్లెడ పెట్టారు. అతను నిజామాబాద్ దాటి వెళ్ళలేదు అని నిర్ధారించుకున్న తర్వాత నిజామాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి సారించారు. డ్రోన్ కెమెరాలతోటి కూడా అతన్ని ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నం చేసి చివరికి సారంగపూర్ శివారు ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో పెనుగులాట జరగడం, ఆసిఫ్ అనే స్థానికునికి గాయాలు కూడా కావడం జరిగింది. అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రియాజ్ ని కూడా కొన్ని గాయాలు కావడంతో అతన్ని శనివారం రాత్రి ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. నిజామాబాద్ లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేసి అక్కడ ఏఆర్ కానిస్టేబుల్స్ మధ్యలో, అంటే అతను నిందితుడు కాబట్టి అతన్ని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి బందోబస్తులో భాగంగా ఏఆర్ కానిస్టేబుల్ అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ ఉదయం అతన్ని ఆసుపత్రిలో అతని వార్డులో ఎక్కడైతే 407 లో అతను ట్రీట్మెంట్ తీసుకుంటాడో అక్కడ నుండి అతన్ని బాత్రూమ్ కి తీసుకెళ్లాలంటూ కూడా 2 కానిస్టేబుల్ అని కోరడంతో 2 కానిస్టేబుల్ అతన్ని తీసుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే చుట్టూ కూడా ఇవాళ దీపావళి పండుగ కావడంతో అక్కడ ఎక్కువ కూడా రద్దీ లేదు. పేషెంట్స్ కూడా కేవలం ఇన్ పేషెంట్స్ మాత్రమే ఉన్నారు, ఇంకా అవుట్ పేషెంట్స్ అక్కడ లేరు. ఇదే అదునుగా భావించాడు రియాజ్. 2 కానిస్టేబుల్ గాయపరిచి ఈజీగా తప్పించుకొని పారిపోదామని కూడా అతను ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇతను దాదాపు 3 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు కాబట్టి ఇతనికి చాలా పకడ్బందీ ప్లాన్ వేసుకోవడం, ఏ విధంగా తప్పించుకోవాలి పోలీసుల నుండి అనేది ఇతనికి చాలా స్పష్టంగా తెలుసు. అందులో భాగంగానే 2 కానిస్టేబుల్ ఉండడంతో వాళ్ళని ఈజీగా బురిడి కొట్టించి వాళ్ళని బెదిరించి పారిపోదామని ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఒక కానిస్టేబుల్ దగ్గర ఉన్న వెపన్ ని లాక్కున్నాడు. వాటిని ఏం చేశాడు, మరో కానిస్టేబుల్ పైకి ఏం చేసి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. కానీ వెంటనే అక్కడ ఉన్న మరో కానిస్టేబుల్ తేరుకొని కాల్పులు జరపడంతో ఈ కాల్పుల్లో రియాజ్ చనిపోయాడు అనేది మనకి ఇప్పటి వరకు తెలుస్తుంది. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం నిర్ధారించడం జరిగింది. ఒకవేళ రియాజ్ గనక ఫైర్ ఓపెన్ చేసి ఉంటే కేవలం విధి నిర్వహణలో ఉన్న పోలీసులే కాదు, అక్కడ ఇన్ పేషెంట్ గా ఉన్న మిగతా పేషెంట్స్ అలాగే వాళ్ళకి సంబంధించి అక్కడ ఉన్న అటెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా గాయాలయ్యేది. అందుకోసమే ఆ ప్రాణాలని ఎవరైతే మిగతా ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ ప్రాణాలను దక్కించుకునేందుకు, వాళ్ళని ప్రాణాలను కాపాడేందుకు మాత్రమే ఈ ఫైరింగ్ ఓపెన్ చేసినట్లు కూడా డీజీపీ శివధర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఎన్కౌంటర్ జరిగింది, ఎన్కౌంటర్ చేయడానికి ఉన్న పరిస్థితులు ఏంటి, ఏ విధంగా చేయాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి కొంత వివరణ అయితే ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ నిజామాబాద్ కమిషనర్ ప్రస్తుతం అక్కడ ఉన్నారు, సాయి చైతన్య. ఈ ఎన్కౌంటర్ జరిగిన తీరు మొత్తాన్ని కూడా ప్రస్తుతం అక్కడ పంచనామా నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత దీని విషయం పైన మాట్లాడే అవకాశం అయితే మనకు కనబడుతుంది. రియాజ్ ఎన్కౌంటర్ జరుగుతాడని మాత్రం బయట సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరిగినప్పుడు ఎక్కడ కూడా అతన్ని ఎన్కౌంటర్ చేస్తారన్న విషయం మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి బయటికి రాలేదు. అతన్ని ఖచ్చితంగా కోర్టులో హాజరుపరిచి అతను చేసిన హత్యాదాలకు సంబంధించి, ఎందుకంటే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, అలాగే కానిస్టేబుల్ ప్రమోద్ మేనల్లుడి సమక్షంలో జరిగింది కాబట్టి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు కాబట్టి ఈజీగా ఇతనికి శిక్ష పడుతుందనేది పోలీసులు భావించారు. కానీ ఈ రోజు అతను తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ టైంలో అక్కడ చాలా తక్కువ మంది ఉండడంతో రియాజ్ తప్పించుకోవాలనుకున్నాడు. ఇదే క్రమంలోనే ఎన్కౌంటర్ లో చనిపోయినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అతను ఏఆర్ కానిస్టేబుల్ కి సంబంధించిన వెపన్ ని ఏదైతే లాక్కుని కాల్పులు జరిపే ప్రయత్నం చేశారో ఆ వెపన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దానిపైన రియాజ్ ఫింగర్ ప్రింట్స్ ను కూడా క్లూస్ టీమ్ తోటి సేకరిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పంచనామా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో అక్కడ నుండి రియాజ్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కి తరలించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు.